క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక్కసారి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? క్షేమంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా బ్రతుకుతున్నారా? దేవుని కృప, కాపుదల, దేవుని యొక్క సహాయం మీకు అనుగ్రహించబడాలని ఈ మాటలు వింటున్న మీ అందరి కొరకు మా యొక్క మినిస్ట్రీ తరపున, మరి మా యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా సంఘం చేత కూడా మీ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా. కనుక మీరందరూ కూడా దీవించబడాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి అన్ని విషయాలలో కూడా దేవుడు ఆశీర్వదించాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము బిడ్డలారా. ఈ దిన వాగ్దానం అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినారు. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో రండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. దేవుని మాటను మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ప్రియులారా, ఒక మంచి శ్రేష్టమైన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఇంతవరకు ఈ మాటలు నువ్వు ఏ స్థలంలో ఉండి వింటున్నావో, ఏ కండిషన్లో ఉండి వింటున్నావో, ఏ స్థితిలో ఉండి వింటున్నావో, ఏ పొజిషన్లో ఉండి వింటున్నావో, ఏ విధమైనటువంటి గుండె బరువెక్కినటువంటి మనసుతో, ఏ విధమైనటువంటి కలవరముతో ఉండి, ఏ భయముతో ఉండి, ఆందోళనలో ఉండి, ఏ సమస్యలో ఉండి, ఏ విధమైనటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తూ ఒకవేళ ఈ మాటలను వింటూ ఉన్నావేమో బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గునందరు అంటున్నటువంటి. ప్రియులారా, గడిచినటువంటి దినాలల్లా, గడిచినటువంటి పరిస్థితులల్లా నీ యొక్క కుటుంబం ఒకవేళ ఏ సందర్భంలోనైనా, ఏ ప్రజల మధ్యలోనైనా ఒకవేళ నువ్వు అవమానానికి గురైపోయావేమో, ఎదుటివారి ముందు నువ్వు తల దించవలసినటువంటి పరిస్థితి నీకు వచ్చిందేమో, ఎదుటివారి ముందు నువ్వు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి నీకు వచ్చిందేమో, అనేకులు నిన్ను చూసి హేళన చేసి, అవమానపరిచి, గేలు చేసి, ఆ విధంగా నిన్ను అనేక మంది సిగ్గుపడేటట్లుగా నిన్ను చేశారేమో, అనేకుల ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి ఎదురైందేమో, బంధువుల మధ్యలోనేంటి, స్నేహితుల మధ్యలోనేంటి, ఆత్మీయుల మధ్యలోనేంటి, సంఘం మధ్యలోనేంటి, కుటుంబాల మధ్యలోనేంటి, స్నేహితుల మధ్యలోనేంటి, ఎవరి మధ్యలో అయితే నువ్వు తలదించుకున్నావో, ఎవరి మధ్యలోనైతే నువ్వు దుఃఖపడ్డావో, ఎవరి చేత నువ్వు తృణీకరించబడ్డావో, ఎవరి చేత నువ్వు అవమానానికి గురైపోయావో, ఎవరి చేత నువ్వు సిగ్గునొందావో, ఎవరి చేత నువ్వు బాధను, శోకమును నువ్వు అనుభవించి ఉన్నావో, ఎవరి చేత నువ్వు దుఃఖాన్ని అనుభవించి ఉన్నావో, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఆ యొక్క సందర్భంలో నువ్వు ఉంటూ ఆ విధమైనటువంటి సిగ్గుతో, అవమానంతో ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నావేమో బిడ్డలారా, గుండె బరువెక్కిన హృదయంతో ఉంటూ ఉన్నావేమో. భర్త విషయాలేంటి, భార్య విషయాలేంటి, పిల్లల విషయాలేంటి, తల్లిదండ్రుల విషయాలేంటి, అక్క చెల్లెల విషయాలేంటి, బంధువర్గాలు ఏంటి, మరి తోబుట్టు వారి విషయాలేంటి, ఇరుగు పొరుగు వారి విషయాలేంటి, ఏ విషయంలో నువ్వు సిగ్గుపడ్డావో, ఏ విషయంలో నువ్వు తలదించుకున్నావో, ఏ విషయంలో అవమానానికి గురైపోయావో, ఆ విషయంలో ఆయన అంటున్నాడు, ఇక ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపడేటువంటి పరిస్థితి నీ ఎదుటికి రాదు అని ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుని మాట నమ్ము. దేవుని మాట నమ్మితే నీకు నిరీక్షణ, దేవుని మాట నమ్మితే నీకు విశ్వాసం, దేవుని మాట నమ్మితే నీకు బలము, దేవుని మాట నమ్మితే నీకు ఎంతగానో మరి శక్తిని దేవుడు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. బిడ్డలారా, ప్రజలు మనం సిగ్గుపడితే నవ్వేటువంటి వారై ఉన్నారు. ప్రజలు మనం సిగ్గుపరచాలని చూస్తారు, ప్రజలు మనల్ని అవమానపరచాలని చూస్తాడు, ప్రజలు మనం తలదించుకోవాలని చూస్తారు, ప్రజలు మనల్ని ఏడిపించాలని చూస్తారు, ప్రజలు మనం దుఃఖపడితే నవ్వాలని చూస్తారు. దేవుని బిడ్డలారా, మనం ఏడ్చి ప్రలాపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు సంతోషిస్తూ ఉంటారన్నమాట. కనుక ఇవన్నీ ప్రజలు చేసేటువంటి క్రియలై ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు దేవునిలో ఉన్నావు, దేవుని మీద విశ్వాసం ఉంచావు, దేవుని విషయంలో నమ్మకంగా బ్రతుకుతున్నావు, అయినా సరే ఈ మార్గాల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే ఎవరు ప్రజల ముందైతే నీ సిగ్గుతో, అవమానంతో తలదించుకున్నావు, అదే ప్రజలు చూస్తూ ఉంటుండగా నీ తల ఎత్తునట్లుగా దేవుడు చేయవాడై ఉన్నాడు. బిడ్డలారా, నీ తల పైకెత్తేవాడు అనమాట. నువ్వు తలదించుకున్న చోటే, నువ్వు సిగ్గుపడినటువంటి చోటే, నువ్వు అవమానానికి గురైనటువంటి చోటే నువ్వు తల ఎత్తుకొనిలాగా ఆయన చేయవాడై ఉన్నాడు. బిడ్డలారా, వారందరి ముందే
నిన్ను ఘనుడిగా దేవుడు చేస్తాడు. వారందరి ముందే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేసేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, దేవుని మాట నమ్ము. దేవుని మాట నమ్మితే దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన నిలబెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క మాటని జీవితంలో, కుటుంబాలను తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఎవరు సిగ్గుతో అవమానంతో తలదించుకున్నారు ప్రభా, ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించిన ఆయన ఘనులుగా ఆశీర్వాదకరంగా ప్రతి బిడ్డను కూడా మీరు నిలబెట్టమని వేడుకొంచున్నాను. ప్రతి వారిని కూడా దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించండి. వాళ్ళు ఉన్న కలవరాలు, భయము, ఆందోళన, సమస్యలు, మరి శోధనలన్నీ కూడా తొలగించు ప్రభా. నీ మెండైన కృపతో, బలముతో నింపుమని వేడుకుంటున్నాను. మహిమతో కప్పుమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని, మీరే కృప చూపించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించమని యేసు నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చేసుకుంటున్నారో అటు వారందరికీ కూడా మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.